తెలంగాణలో ఒక శ్రీశైలం ఉందని మీకు తెలుసా? వికారాబాద్ జిల్లాలో దాగున్న ఈ రహస్య క్షేత్రం నుండి శ్రీశైలానికి సొరంగ మార్గాలు ఉన్నాయని చెబితే నమ్ముతారా? 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో కాకతీయుల శిల్పకళ రహస్యాలేంటి? ఇక్కడ శివపార్వతులు ఎందుకు స్వయంభుగా వెలిశారు? ఈరోజు మనం వీడియోలో ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం యొక్క పూర్తి చరిత్ర, రహస్యాలు, విశేషాలు అన్నీ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్థానికులు ఈ క్షేత్రాన్ని తెలంగాణ శ్రీశైలం అని ఎంతో భక్తితో పిలుచుకుంటారు. ఈ పేరు వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం ఒక ముని ఈ కొండపై ఘోరమైన తపస్సు చేస్తుండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న శివపార్వతులు ఆయన భక్తికి మెచ్చి కిందకు దిగి ప్రత్యక్షమయ్యారు. శివపార్వతులు అడుగుపెట్టినందువలన ఈ కొండను మొదట వెండి కొండ అని పిలిచేవారు. కాలక్రమేణా అది ఎల్లకొండగా మారింది. ఆ ముని కోరిక మేరకు స్వామివారు, అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. శివపార్వతులు ఇద్దరూ కలిసి ఒకే చోట కొలువై ఉండడం ఈ క్షేత్రం యొక్క అత్యంత విశేషం. ఈ ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర ఉంది. పురావస్తు శాఖ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక్కడి అత్యంత అరుదైన విశేషం ఏమిటంటే, మహారాష్ట్రలోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం వలె ఇక్కడ కూడా శివుడు త్రిలింగ రూపంలో దర్శనమిస్తాడు. 3 లింగాలలో ఒకటి బ్రహ్మకి, ఇంకొకటి విష్ణువుకి, మరొకటి శివుడికి ప్రతిరూపాలు. ఇలాంటి అరుదైన త్రిలింగ దర్శనం చాలా తక్కువ చోట్ల మాత్రమే లభిస్తుంది. అందుకే ఈ క్షేత్రం అత్యంత విశేషమైనది. ఇక ఈ ఆలయంలోని అత్యంత విశేషం చెప్పాలంటే రహస్య సొరంగ మార్గాలు. పూర్వకాలంలో రాజులు యుద్ధ సమయాల్లో శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఈ గుహలను రహస్య మార్గాలుగా ఉపయోగించుకునేవారని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ నుండి ఏకంగా 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం వరకు ఈ గుహల మార్గం వెళ్తుందని, అలాగే సంగారెడ్డి జిల్లాలోని మందాపురం గ్రామం వరకు మరొక మార్గం ఉందని భక్తులు మరియు స్థానికులు చెబుతూ ఉంటారు. ఈ రహస్య మార్గాలను నాగరాజు రక్షిస్తూ ఉంటాడని ఇక్కడ పెద్దలు నమ్ముతారు. ఇక ఈ గుహ లోపలికి వెళ్ళడం అంత సులభం కాదు. కొన్ని చోట్ల నడుచుకుంటూ వెళ్ళినా మరికొన్ని చోట్ల వంగి లేదా పాకుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గుహ లోపలి అరుదైన దృశ్యాలు మీకు చూపించడానికి అక్కడ మాకు ఒక స్థానిక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన మన కోసం మన కెమెరాను తీసుకొని గుహ లోపలికి వెళ్ళి ఈ అద్భుతమైన ఫుటేజ్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ అదే గుహ లోపలి నిజమైన అరుదైన దృశ్యాలు. అంతేకాదు, ఆలయానికి సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద లేపాక్షి నందిని పోలిన సుమారు 10 నుంచి 12 అడుగుల భారీ నంది విగ్రహం దర్శనమిస్తుంది.
కొండపైన ప్రధాన శివాలయం ఉంటే కొండ కింద భాగంలో శంభుని ఆలయం కొలువై ఉంది. స్థానికులు ఈ క్షేత్రాన్ని తెలంగాణ శ్రీశైలం అని పిలవడం వెనుక ఒక కారణం ఉంది. శ్రీశైలం వెళ్ళలేని వారికి ఇక్కడ దర్శనం చేసుకుంటే అంతే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారికి గండాదీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. శివపార్వతులు స్వయంభుగా వెలిసిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి, నవరాత్రి సందర్భాలలో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇక్కడ అభిషేకం చేసి మనసారా ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక ఇక్కడికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయం వికారాబాద్ జిల్లాలోని ఎల్లకొండలో ఉంది. హైదరాబాద్ నుండి సుమారు 80 నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంకరపల్లి మీదుగా వెళ్ళడం సులభమైన మార్గం. బస్సులో వెళ్ళే వారికి వికారాబాద్ వరకు టీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడ నుండి ఆటో లేదా క్యాబ్ ద్వారా చేరుకోవచ్చు. ఇదండి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.